మనందరికీ బొబ్బిలి యుద్ధం గురించి తెలుసు. 1757లో జరిగిన ఆ భీకర పోరులో ఎంతో మంది వీరులు నేలకొరిగారు. కాని ఆ యుద్ధం యొక్క ప్రభావం కేవలం మనుషుల మీదే కాదు, అక్కడ ఉన్న దేవాలయాల మీద కూడా పడింది అని మీకు తెలుసా? బొబ్బిలి రాజవంశస్థుల కులదైవం, యుద్ధం తర్వాత బూడిద నుండి మళ్లీ ప్రాణం పోసుకున్న అద్భుత ఆలయం శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్. ఈ దేవాలయ నిర్మాణం అంతా కూడా స్వామి ఏదైతే సంకల్పం చేసుకొని ఇక్కడ వెలుద్దామని చేసుకున్నారో ఆ వెలిసేటువంటి క్రమంలో బొబ్బిలి రాజులకు ఇలవేల్పుగా నిలబడడం, ఆ రాజులందరూ కూడా చేసేటువంటి సేవకి అనుగుణంగా వాళ్ళ యొక్క ఇంటి ఇలవేల్పుగా ఇక్కడ నిర్మాణం అనేటువంటిది పూర్తి చేసుకున్నారు. బొబ్బిలి రాజులు సంపూర్ణమైనటువంటి కృషిలోనే ఈ నిర్మాణం అనేటువంటిది జరిగింది. కోడి పందాలు అనేటువంటివి బొబ్బిలి రాజులకు ఒక చిన్నపాటి సరదా కాబట్టి ఆ సరదాల్లో ఓ మాట ప్రకారంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ రోజు ఈ ఆలయ చరిత్ర మరియు రహస్యాలను తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. నిజానికి ఈ ఆలయం చాలా పురాతనమైంది. కానీ 1757లో జరిగిన చారిత్రాత్మక బొబ్బిలి యుద్ధంలో పాత ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో బొబ్బిలి కోటతో పాటు దైవ సన్నిధి కూడా దెబ్బతింది. అయితే యుద్ధం తర్వాత బ్రతికి ఉన్న ఏకైక వారసుడు చినరంగారావు గారు మళ్లీ రాజ్యాన్ని స్థాపించినప్పుడు మొదటగా చేసిన పనుల్లో ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం ఒకటి. ఎప్పుడైతే బొబ్బిలి విజయనగరం రాజుల యొక్క యుద్ధం జరిగేటువంటి సందర్భంలో దేవాలయంలో ఉండేటువంటి మూర్తిని మనం ఇక్కడ నుండి కొద్ది దూరంలో ఉండేటువంటి మచిలీపట్నం వరకు కూడా స్వామివారి మూర్తిని కొంతమంది భక్తులు సిపాయిల ద్వారా తీసుకుని వెళ్లి అక్కడ నిర్మాణం జరిగి అక్కడ మచిలీపట్నంలో బొబ్బిలి రాజవేణుగోపాలుడిగా వేణుగోపాల స్వామి విరాజిస్తున్నాడు. అయితే ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసినటువంటి శ్వేతాచలపతి కుమారకృష్ణ రంగారావు గారు ఏదైతే బొబ్బిలి వేణుగోపాల స్వామి వారి యొక్క నిర్మాణం పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఆ మూర్తిని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేద్దామనేటువంటి సంకల్పం చేసుకున్నారు. అయితే వేణుగోపాల స్వామి వారి యుద్ధం పూర్తయిన తర్వాత, బొబ్బిలి యుద్ధం పూర్తయిన తర్వాత వేణుగోపాల స్వామి నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాత ఏదైతే మూర్తి మచిలీపట్నంలో ఉన్నారో రాజవేణుగోపాలుగా వెలుగుతున్నటువంటి స్వామి అక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవంగా విలసలడం చేత అక్కడ ఉండేటువంటి భక్తులు వాళ్ళు కోరుకున్నారు చక్కగా స్వామి యొక్క అనుగ్రహం కోసం అని చెప్పేసి. అందుకోసం మళ్ళీ ఇక్కడ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటూ స్వామి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా చెప్పుకుంటూ చక్కగా ఒక నూతనమైనటువంటి ఆలయ నిర్మాణాన్ని అంతటినీ కూడా చేసి అందులో స్వామి మూర్తిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అలా ప్రతిష్టాపన చేసినటువంటి మూర్తే ఇప్పుడు మనకి అందరికీ కూడా దర్శనమిస్తున్నారు. వారి కుల దైవమైన వేణుగోపాలుడిని తమ కోట పక్కనే ప్రతిష్ఠించుకున్నారు. అప్పట్నుండి ఈ ఆలయం రాజవంశస్థుల సంరక్షణలోనే ఉంది. ఈ ఆలయంలో మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది దీని ఆర్కిటెక్చర్ గురించి. ఇక్కడ ఉన్న రాజగోపురం చాలా ఎత్తైంది. దీన్ని 1851లో శ్వేతాచలపతి రంగారావు గారు నిర్మించారు. సాధారణంగా గర్భగుడి గోపురం కంటే ముఖద్వారం గోపురం ఎత్తు తక్కువగా ఉంటుంది. కాని ఇక్కడ రాజగోపురం దాదాపు 50 అడుగుల ఎత్తుతో 5 అంతస్తులతో చాలా గంభీరంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న నారాయణ పుష్కరిణి మధ్యలో ఉన్న వసంత మండపం చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఇది 1825 కాలంలో నిర్మించబడింది. ఇక్కడ స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతంగా కొలువై ఉంటారు. వేణువు ఊదుతూ ఉండే కృష్ణుడి రూపం మనస్సుని ఆకట్టుకుంటుంది. ప్రత్యక్షంగా స్వామి యొక్క దేవాలయంలో ముందుగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారు, రాజ్యలక్ష్మి అమ్మవారు, అలాగే ప్రాకార దేవతలుగా ఆంజనేయ స్వామి వారు, రాధాకృష్ణుల వారు, సీతారాముల వారు, గోదా అమ్మవారు, ఆళ్వారాదులతో కూడినటువంటి పూర్ణమైనటువంటి దక్షిణ ద్రావిడ సాంప్రదాయ ప్రదంలో ఈ దేవాలయ నిర్మాణం అనేటువంటిది జరిగింది. ఇక్కడ స్వామి యొక్క మూర్తులు కూడా పూర్వం ఏదైతే సాంప్రదాయబద్ధంగా వెలిసినటువంటి మూర్తులు ఉన్నాయో ఆ మూర్తుల్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం కూడా జరిగింది. ప్రతి ఏటా ఇక్కడ జరిగే తెప్పోత్సవం మరియు డోలోత్సవం చూడ్డానికి చుట్టుపక్కల ఊర్ల నుండి వేల సంఖ్యలో భక్తులొస్తారు. చరిత్ర, భక్తి మరియు రాజగౌరవం కలగలిసిన ప్రదేశం ఈ బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయం. స్వామివారి యొక్క వార్షికోత్సవం అనేటువంటిది ప్రతి మాఘమాసంలో 9 రోజుల పాటు జరుగుతుంది. స్వామి దేవాలయ ప్రతిష్ఠ అయినటువంటి రోజుకి ముందు రోజుగా ఆరంభం చేసుకొని 5 రోజులు, తర్వాత 4 రోజులు, మొత్తం 9 రోజులుగా స్వామివారి యొక్క వార్షికోత్సవం అనేటువంటిది జరుగుతుంది. బ్రహ్మోత్సవాలుగా పేరుగాంచినటువంటి స్వామికి ఈ 9 రోజులు వైభవోపేతంగా వివిధ వాహన సేవలు అనేటువంటివి జరుగుతాయి.
భీష్మ ఏకాదశిగా చెప్పుకునేటువంటి మాఘశుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి అంగరంగ వైభవపేతంగా వార్షిక కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. మీరెప్పుడైనా ఇక్కడికి వెళ్లారా? మీ అనుభవాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన తెలుగు చరిత్రను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.